నాకంటా గొప్పవారా శ్రీలోకంలో త్రిమూర్తులు ముగ్గురున్నారా చూద్దామని మునింద్రుల ముందుగా బ్రహ్మలోకి వెళ్తున్నాడు. వెంటనే దాటి బ్రహ్మలు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని చూసి ఏమన్నాడయ్యా? ఏమన్నాడండి? ఓయ్ బ్రహ్మ, ఓయ్ బ్రహ్మ, ఓయ్ బ్రహ్మ, ఏడిని పట్నం వచ్చి 2-3 సార్లు పిలిస్తే ఏ తల్లికు సులుకు లేకుండా ఉండి ఏటి వేణ మోతలో ఉండిపోతావా? అందుకే బ్రహ్మనికి స్వప్న కనబడుతున్నాను. ఈ భూలేఖలు ముందు అలాగ ముడి తెలుసుకుంది. అలాగ దండ్లు పడతారు కానీ నీ గుళ్ళుండవు, గొప్పలుండవు, పూజలుండవు, పునస్కారం ఉండవు. ఏ మానవుడు కూడా నీకు సంగీత దండం పెట్టరు. అని ఎవరికన్నా కష్టకాలం వచ్చినప్పుడు ఓయ్ బ్రహ్మ, నన్ను ఎందుకు పుట్టించావా? నాకు ఎందుకు ఇచ్చావు ఈ మానవ జన్మని? మనసులోనే తెలుసుకుందరుగా. ఇదే నా మునిశాపన. అలాగే బ్రహ్మదేవుడికి శ్రావణం పెట్టి బ్రహ్మండేలో కాలు విశ్వమ్మ కైలాసపట్నాలు కైలాసపట్నాలు ఎలాగున్నాడు చేరుకుని గౌరీ శంకరుని చూసి మనందుల వారు ఏమన్నారయ్యా? ఏమన్నారండి? ఓయ్ శంకర, ఓయ్ శంకర, ఓయ్ పరమేశ్వర, హర 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 మహాదేవ, శంభో శంకర నమ శివాయ, హర 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 మహాదేవ, శంభో శంకర నమ శివాయ, హర 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 మహాదేవ, శంభో శంకర నమ శివాయ, హర 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 మహాదేవ, శంభో శంకర నమ శివాయ, రామ శివాయ నమ శివాయ, రామ సదాశివ నమ శివాయ, శంకర నమ శివాయ, ఉమా మహేశ్వర నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, హర 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 మహాదేవ, శంకర, ఓయ్ శంకర, ఏటిని పట్నం వచ్చి 3 సార్లు పిలిస్తే ఏ తల్లికు సులుకు లేకుండా ఉండి ఏటి నువ్వు శవ తాండలో ఉండిపోతావా? అందుకే శంకర నీకు స్వప్నకారం పెడతాను. ఈ భూలోకంలో ముందు అల్లాకం ముడి తెలుసుకుంది. అలాగ నల్లు పడతారు కానీ నీకు గుళ్ళు గొప్పలు ఉంటాయి, పూజలు పునస్కారం ఉంటాయి, పాల అభిషేకాలు ఉంటాయి. కానీ ఏ మానవుడు కూడా నీ పశు బంధంతో నిజంగా పూజ చేయడు. నీ యొక్క బోర్డు లింగాకాలకే పూజ చేయగాక. ఇదే నా ముని శాపన. ఓం నమ శివాయ. అలాగనమ్మా ఇప్పుడైతే కైలాస శంకరుడికి శ్రామం పెట్టాడు. కైలాసపట్నాలు విష్ణు పెట్టేయడమ్మా, వైకుంఠపట్నాలు బయలుదేరాడు. కైలాసపట్నాలు పెట్టేయడము, వైకుంఠపట్నాలు బయలుదేరాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూడా రండి వీణ మొహతలో ఉన్నారట. ఎలాగండి? పాముని పానుపు నాయన పరగంతా నాయన
ఊరు